जरगबोते మొదటి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో कैसा आज का मैच हैदराबाद वर्सेस राजस्थान रॉयल का है। इसमें मेरे को पहला बारी राजस्थान रॉयल का लग रहा है। देखेंगे आगे क्या होता है इसके बारे में। कहाँ से आया था? हम राजस्थान से आ रहे हैं। हाँ, राजस्थान में कौन सा हम लोग जोधपुर के, प्रॉपर जोधपुर के। हाँ जी, మొత్తంగా ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడే స్టేడియం చేరుకున్నారు। ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉండబోతుంది మ్యాచ్? సూపర్ ఉంటుంది। ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ క్వశ్చన్ ఏంటి సార్? 100% రీచ్ సారాజ్। మొత్తంగా ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికీ కూడా దాదాపుగా 1:30 నుంచి పెద్ద ఎత్తున స్టేడియంలోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది అభిమానులంతా కూడా స్టేడియం చేరుకున్నారు। ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఈ మ్యాచ్ అంటే రెండో మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఫ్యాన్స్కు అంటే హైదరాబాద్ ఖచ్చితంగా 300 స్కోరు చేస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ సార్, హైదరాబాద్ చాలా బాగుంటుంది సార్। యూసుఫ్గూడ నుంచి వస్తున్నాం, చాలా రష్ ఉంది। సో మొత్తంగా ఇది పరిస్థితి స్టేడియం వద్ద। ఇప్పటికే దాదాపుగా స్టేడియం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి। ఇంకా కూడా పాస్లు ఉన్న వాళ్ళంతా కూడా అటు ముఖ్యంగా టికెట్స్ ఉన్న వాళ్ళంతా కూడా స్టేడియం లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది। కాసేపట్లోనే టాస్ వేయబోతున్నారు। ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందనేది ఇక్కడ ఏదైతే క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నమాట। హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి నెలకొంది। కాసేపట్లో హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది। ఉప్పల్ స్టేడియం దగ్గర 2700 మంది పోలీసులతో భద్రత కల్పించారు। ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు। మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ను నియమించారు। స్టేడియం పరిసరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు। ఉప్పల్ స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు। ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అలాగే మ్యాచ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు। నరేష్, కాసేపు క్రితమే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఏదైతే బౌలింగ్ తీసుకుంది, ఫస్ట్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయబోతుంది। ఖచ్చితంగా ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఏ విధంగా బ్యాటింగ్ చేయబోతుందన్న కొంత ఏదైతే ఈగర్లీ వెయిట్ చేస్తారు। హైదరాబాద్ గెలిచేది మొత్తానికి హైదరాబాద్ బ్యాటింగ్ చేయబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా చాలా అంటే ఇప్పటికే ఆలస్యమైన ఫ్యాన్స్ లోపలికి వెళ్తారు। ఖచ్చితంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రికార్డ్ స్కోర్ చేస్తున్న హోప్స్ అయితే ఉన్నాయి। ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ తీసుకుంది। ఏదైతే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈ స్టేడియంలో ఏదైతే 18వ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ ఉప్పల్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా చాలా హంగామా చాలా ఏదైతే స్టేడియం వద్ద కొంత కోలాహలం నెలకొంది। ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్న ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్టేడియం వద్ద చేరుకున్నారు। ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? టీమ్ హైదరాబాద్ టీం బ్యాటింగ్ చేయబోతుంది। HRS బ్యాటింగ్ ఈజ్ వెరీ కాంప్లిమెంటరీ, స్ట్రాంగ్ బ్యాటింగ్ 300 పక్కా ఈసారి అభిషేక్ శర్మ సెంచరీ కొట్టేశాడు। ఈసారి మొత్తం వికెట్లు పడగొడతారు। ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ మంచిగా ఆడాలి, లో ఆర్డర్ లో నితీష్ కుమార్ రెడ్డి ఇంకా చాలా బాగా ఆడాలి, మన తెలుగు అబ్బాయి కాబట్టి చాలా 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 ఎగ్జైటింగ్ గా వచ్చినాం హైదరాబాద్ కి, చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం మేము। చిన్న అబ్బాయి ఈజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ ఈజ్ గా పెద్ద మండలి చిన్న అబ్బాయి। మొత్తంగా చూడొచ్చు స్టేడియం వద్ద పెద్ద ఎత్తున హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులంతా కూడా చాలా పెద్ద ఎత్తున లోపలికి వెళ్తారు। ఒకసారి స్టేడియం వద్ద చూస్తే ఖచ్చితంగా అంటే గత మ్యాచ్లతో పోల్చుకుంటే ఈసారి ఈ మ్యాచ్కు చాలా అభిమానుల నుంచి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ కనిపిస్తుంది। చాలా పెద్ద ఎత్తున
టీం అంటే SRH కు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ కనిపిస్తుంది. సండే కూడా కావడంతో చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలి వస్తారు. అది కూడా మొదటి మ్యాచ్. వాస్తవానికి ఈ సీజన్లో హైదరాబాద్ మొదటి మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపథ్యంలో కొంత ఫ్యాన్స్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక స్టేడియంకి సంబంధించి ఇటు IPLకి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపుగా సీటింగ్ కెపాసిటీని కూడా ఈసారి ఒక 2-3 వేలు కూడా పెంచినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంతకుముందే ప్రకటించింది. ఎందుకంటే ఖచ్చితంగా IPLకి రెస్పాన్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. మనతో పాటు SRH ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? టీమ్ అతపాటు బ్యాటింగ్ చేయబోతుంది. ఫస్ట్ మనదే బ్యాటింగ్. అఫ్ కోర్స్ 2024లో మనము హిస్టరీ సృష్టించాము. 2024 మన బ్యాటింగ్లో అభిషేక్ ఓపెనింగ్ తోని మొత్తం హిస్టారికల్ బ్యాటింగ్ సృష్టించాము. మనము T20 అనేది మనం సన్ రైజర్స్ టీమ్ రీడిఫైన్ చేశాము. ఈసారి ఎక్సైట్మెంట్ ఇంకా 100 రెట్లు పోయిపోతుంది. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ అవర్ టీమ్. మన హైదరాబాద్ మన టీం కాబట్టి ఫుల్లీ ఎక్సైటెడ్. ఫ్యాన్స్ కూడా బాగా ఇంకా ఎక్కువ వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈసారి ఫస్ట్ ఏవ్ ఏంటంటే ట్రాఫీ, సెకండ్ ఏవ్ అంటే 300 అప్ కి బార్ 300 పార్. అవి మన రోడ్డు మీద 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా కూడా ఫ్యాన్స్. ఖచ్చితంగా 300 ఈసారి కొడుతున్నాం మనము. అభిషేక్ ట్రావీస్ అయితే దాంతో ఇక అందరూ ఇషాన్ కిషన్ మన వాళ్ళు అందరు చూసుకుంటారు ఇక అంతే. కలిసి పర్ఫెక్ట్ ఉండబోతుంది. మొత్తం అమేజింగ్. చాలా మంది అదే ఎక్సైట్మెంట్. సంవత్సరం పెరుగుతున్న కొట్టి అందరూ ఎక్సైట్మెంట్ పెరుగుతున్నారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ చాలా పెరుగుతున్నారు. సో టోటలీ అంటే టీమ్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా కానీ టైటిల్ గెలవలేకపోతుంది. అలాగే లేదండి. ఇప్పుడు టీం మొత్తం రీవాంప్ అయింది. బౌలర్స్ కూడా గట్టి బౌలర్స్ వచ్చారు. ఆల్రౌండర్స్ పిక్స్ కూడా బాగున్నాయి మనకి. ఇప్పుడు కొత్తగా ఇషాన్ కిషాన్ కూడా వచ్చాడు. సో ఐ థింక్ టుడే ఇస్ గోన్ బి పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్. మహమ్మద్ షమి చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇప్పుడు షమి కూడా హైదరాబాద్కి ఆడుతున్నాడు. ఎస్ అదే మొహమ్మద్ షమి అనేది పర్ఫెక్ట్ ఫామ్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఇంజురీ ప్రోన్ అయ్యేసరికి మళ్ళీ ఫామ్కి వచ్చాడు. లాస్ట్ ఇయర్ 2024లో అనేది మన బౌలింగ్ అనేది కొంచెం వీక్ అవడం వల్ల ఫైనల్స్లో లాస్ట్ చివరి మూమెంట్లో మిస్ అయ్యాం. ఈసారి మాత్రం బల్ల గుద్ది చెప్తున్నా, ఫైనల్స్ కప్పు మనదే. ఈస్ట్ ఆర్ వెస్ట్ సన్ రైజర్స్ ఇస్ ద బెస్ట్. అది మొత్తంగా ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. కాసేపట్లోనే ఇప్పటికే టాస్ కూడా అయిపోయింది. హైదరాబాద్ బ్యాటింగ్ చేయబోతున్న నేపథ్యంలో ఈసారి భారీ స్కోర్ చేస్తుందన్న హోప్తోనైతే ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది కూడా ఇంకా టికెట్స్ తీసుకుని ఇప్పటికే లేట్ అయిన నేపథ్యంలో అందరూ కూడా స్టేడియం లోపలికి వెళ్తున్నారు. సో కాసేపట్లోనే హైదరాబాద్ బ్యాటింగ్ స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో కొంత ఎక్సైట్మెంట్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ మ్యాచ్ కావడంతో కొంత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఫ్యాన్స్కి లోపల సిట్టింగ్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఏర్పాట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసినట్టు నిర్వాహకులు చెప్తారు. కానీ ఈరోజు మ్యాచ్ ముగిస్తే కానీ మొదటి మ్యాచ్ ఎలా ఉందనేది కూడా తర్వాత తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సో ఇది మొత్తంగా పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్తున్నారు. ఖచ్చితంగా అటు రాజస్థాన్ రాయల్స్ అదేవిధంగా హైదరాబాద్ మధ్య కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.